సైలెంట్ గా దూకుడు మొదలుపెట్టిన దురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతోంది. విడుదలైన వారంలోపే 180 కోట్లకు పైగా వసూలు సాధించి ఈ సినిమా వసూళ్ల విషయంలో దూసుకుపోతోంది. ఇక రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని పాత్రలు ఓ ఎత్తు అయితే విండర్ వరల్డ్ డాన్ రెహమాన్ డెకాయిత్ పాత్రను పోషించిన అక్షయ్ ఖన్నా పాత్రలో మరో ఎత్తు అన్నట్టుగా ఉంది. ప్రేక్షకుల్లో ఒక వర్గం కథ యాక్షన్ పర్ఫార్మెన్స్ లకు ప్రశంసిస్తుండగా మరికొందరు మాత్రం హింసాత్మక ట్రీట్మెంట్ పై విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి రాళ్లు పూలు విసురుతున్నారు. సినిమా పెద్ద విజయాన్ని నమోదు చేస్తున్న సమయంలోనే షాకింగ్ వార్త బయటకొచ్చింది. దురంధర్ ను 6 గల్ఫ్ దేశాల్లో పూర్తిగా బ్యాన్ చేశారు. బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతర్, సౌదీ, యుఏఈ ఈ 6 దేశాలు సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు. నిర్మాతలు మొదట్లో గల్ఫ్ లో విడుదల కోసం ప్రత్యేకంగా ప్రయత్నించినా అనుమతులు లభించకపోవడంతో కొన్ని పరిమిత థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం కూడా పెద్దగా ఫలించలేదు. అయితే పాక్ పై వ్యతిరేకతను చూపించడమే ఈ బ్యాన్ కి ప్రధాన కారణమని తెలుస్తోంది. సినిమాలో పాకిస్తాన్ ను టెర్రరిజం పోషించే దేశంగా చూపించడం, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో రాజకీయ సంకేతాలు ఉండడంతో గల్ఫ్ దేశాలు అక్కడ రిలీజ్ కి అనుమతి ఇవ్వలేదని బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గల్ఫ్ దేశాల మార్కెట్ హిందీ సినిమాలకు కీలకం. అక్కడ సినిమా పూర్తిగా ఆగిపోవడం బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. గల్ఫ్ లో బ్యాన్ అయినప్పటికీ భారత్ లో దురంధర్ ఎలాంటి అడ్డంకి లేకుండా భారీ కనెక్షన్లతో దూసుకుపోతుంది. నార్త్ ఇండియాలో భారీ ఓపెనింగ్స్, సౌత్ ఇండియాలో కూడా మంచి హోల్డ్ చూస్తోంది. కుటుంబ ప్రేక్షకుల కంటే యంగ్ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 552 కోట్లకు పైగా వసూలు సాధించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం 2025లో ఆధ్యాత్మిక వసూలు సాధించిన భారతీయ చిత్రాల్లో దురంధర్ 4వ స్థానంలో ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఆదిత్య ధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు 3.5 గంటల నివిడి ఉన్నప్పటికీ పటిష్టమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రణవీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఫైనల్ గా ఈ చిత్రం విజయం బాలీవుడ్ కి ఊపిరి పోసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక దురంధర్ ను కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా దురంధర్ 2లో ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా నటించిన మాధవన్ సీక్వెల్ లో రణవీర్ నటన మరో స్థాయిలో ఉంటుందని, తన పాత్రకు కూడా ప్రాధాన్యం పెరుగుతుందని చెప్పి అంచనాలు పెంచారు. దురంధర్ 2 చిత్రాన్ని 2026 మార్చి 19న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పాక్ లో మాత్రం దురంధర్ లోని ఓ పాటకి దుమ్ము రేపేలా డాన్స్ చేయడం వైరల్ గా మారింది. ఓ వివాహ వేడుకలో కొందరు యువకులు దురంధర్ పాటకు స్టేజ్ పై అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. ఆ డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.